సాటర్డే మాకు లోడ్ రావాల్సి ఉండే, లోడ్ రాలేదు. ఇండెంట్ పెట్టినాం కానీ లోడ్ ఇవ్వలేదు కంపెనీ. అందువల్ల సాటర్డే సండే 2 రోజులు డ్రైవ్ ఉన్నది. మా దగ్గర డీజిల్ పెట్రోల్ స్టాక్ లేకుండే, అందువల్ల కస్టమర్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది. మా దగ్గర ఉన్న స్టాక్ ఏదైతుందో పవర్ పెట్రోల్ ఉంది. పవర్ పెట్రోల్ అయితే పబ్లిక్ కస్టమర్స్ కు పోసి పంపిస్తున్నాము. దాని వల్లనే ముఖ్యంగా నో స్టాక్ బోర్డు పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, కంపెనీ మాకు లోడ్స్ ఇండెంట్ పెట్టినా కూడా లోడ్స్ ఇవ్వనందున నో స్టాక్ కి ఇబ్బంది అవుతుంది, కస్టమర్స్ కి ఇబ్బంది అవుతుంది. పెట్రోల్ డీజిల్ 2 ఇబ్బందిగానే ఉన్నాయి. ఓన్లీ పవర్ పెట్రోల్ స్టాక్ మన దగ్గర ఉన్నది కాబట్టి పోస్ట్ పంపిస్తున్నాము. పవర్ పెట్రోల్ కు దానికి రేట్ ఎంత డిఫరెంట్? పవర్ పెట్రోల్ కు నార్మల్ పెట్రోల్ కు 8 రూపాయలు డిఫరెంట్. మనము ఇండెంట్ పెట్టేటప్పుడు కూడా 10,000 పెట్రోల్, 10,000 డీజిల్, 5,000 పవర్ పెట్రోల్ పెడితేనే కంపెనీలు మనకు స్టాక్ ఇస్తున్నాయి. ఆ విషయం కంటిన్యూగా అవుతుందనే కంపెనీలు చెప్తున్నాయి. మనం ఎంతవరకు అది కరెక్ట్ అవుతుంది అనేది మనకేం తెలియదు. పవర్ పెట్రోల్ పోయించుకోవడానికి కస్టమర్స్ ఇంట్రెస్ట్ చూపెడతారు. ఓకే, ఏదైతే మాకు పెట్రోల్ పోయండి, మేము గమ్యం చేరుకోవాలనే ఉద్దేశంతో కస్టమర్స్ పోయించుకుంటున్నారు. డబ్బుల గురించి ఏం ఆలోచిస్తలేరు, పోయించుకొని వెళ్ళిపోతున్నారు. డీజిల్ వచ్చేసి 5,000, 6,000 సేల్, పెట్రోల్ వచ్చేసి 5,000, 6,000 సేల్ ఉంటుంది. డీజిల్ 10,000 ఎక్కువనే ఉంటుంది. ఈ మూమెంట్ ఇది షార్టేజ్ మూలంగా ఆలోచిస్తే ఏమైతుంది అంటే 10,000కి ఎక్కువనే పెట్రోల్ సేల్ అవుతుంది, డబుల్ సేల్ అవుతుంది. అందుకోసం ఇంకోటి, సంగారెడ్డి టౌన్ లో కూడా ప్రతి పంపులో పెట్రోల్ లేదు కాబట్టి జనాలంతా మాకు ఎక్కువ క్రౌడ్ ఉంది. ప్రజెంట్ గానైతే మన దగ్గరకు వచ్చిన కస్టమర్లకు ఖచ్చితంగా పోస్ట్ పంపిస్తున్నాం. పవర్ అయినా సరే పోయించుకుంటున్నారు, పోస్ట్ పంపిస్తున్నాం, సర్వీస్ చేసి పంపిస్తున్నాం. ఈ రోజు డీజిల్ కోసం ఈ రోజే కాదు, రాత్రి నుంచి తిరుగుతున్నా. డీజిల్ ఎక్కడ పోయినా కూడా లేదని చెప్తున్నారు. పెట్రోల్ మాత్రం రాత్రి తిరగంగా ఒక బంక్ లో ఉంది, అది కూడా పవర్ పెట్రోల్ దొరుకుతుంది. పవర్ పెట్రోల్ కి దీనికి 10 రూపాయలు తేడా ఉన్నది. అంతగానం ఎక్స్ట్రా కాస్ట్ పెట్టి పోయించుకోవాలంటే కూడా బైక్ తీయలేక ఇంట్లోనే పెట్టి వేరే కిరాయి వాటిలలో రావాల్సి వస్తున్నది. చాలా ఇబ్బందిగా ఉంది. ఈరోజు ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ డీజిల్ లేక ప్రయాణాల మధ్య ఆపుకొని చిన్న చిన్న చెట్ల కింద కూర్చోవాల్సి వస్తున్నది. ఎన్ని పంపులు తిరిగి వస్తారు? ఇప్పటివరకు రాత్రి నుంచి ఒక 5-6 పంపులు తిరిగాను నేను, కానీ ఎక్కడ కూడా డీజిల్ లేదు. డీజిల్ కంపెనీ అవుట్లెట్లకు పోయినా కూడా డీజిల్ లేదనే చెప్తున్నారు. నో స్టాక్ అంటున్నారు. అంతటా నో స్టాక్ బోర్డ్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా డీజిల్ అయితే దొరకట్లేదు. పెట్రోల్ నేను ఆల్మోస్ట్ నల్గొండ నుంచి వస్తున్నా, వెతుక్కుంటూ వస్తున్నా. ఇక్కడ వరకు వచ్చినా ఇక్కడ కూడా లేదు. 2 నెలల నుంచి ఇరాన్ యుద్ధాల ద్వారా దిగుమతి అయ్యేటువంటి పెట్రోలు, డీజిల్ లాంటివి గత వారం రోజుల నుండి వివిధ జిల్లాల్లో, మండలాల్లో ప్రజలకు ఇబ్బందిగా ఉన్నది. ఈ వారం 10 రోజుల నుంచి రైతులు వరి కోతలు స్టార్ట్ అయిన సందర్భంగా వాడికి వాడేటువంటి వరి కోత మిషన్లకు కూడా సరిపోయేంత పెట్రోల్, డీజిల్ కానీ అందుబాటులో ఉండడం లేదు. కేంద్ర ప్రభుత్వము చమురు సంస్థల్లో నిల్వలు బాగా ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కాకపోతే ఈ వారం 10 రోజుల నుంచి మాత్రము రైతులకు కానీ, మాకు కానీ, మిగతా ప్రయాణం చేసే వాళ్ళకి కానీ బంకుల్లో నో స్టాక్ ద్వారా ఇబ్బంది అవుతుంది. దీనికి తక్షణమే కేంద్ర ప్రభుత్వాలు బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వ ఉండే విధంగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను.